మీరు ఎప్పుడైనా చూశారో లేదో, కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నడుస్తున్నటువంటి విషయాన్ని మీరు చూడండి ఎప్పుడైనా. మీరు ఆయన్ని చూస్తున్నప్పుడు ఎంత గబ్బ 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 వెళ్ళిపోతుంటారు. ఒక కాషాయం గుడ్డ కట్టుకుని ఈ భూమికలు కూడా పైకొచ్చేసి ఈ కళ్ళు ఇంత లోతుకెళ్ళి ఉంటాయి. విభూతి కూడా త్రిపుండ్రములుగా ఉండదు. ఇలా పెద్ద ముద్ద పెట్టేసుకుని ఇంత బొట్టు పెట్టేసుకుని ఒక్కొక్కసారి మారేడు దళాల దండ తలకి చుట్టేసుకుని ఆ బట్ట ఇంత పైకెత్తి పట్టుకుంటే చంటి పిల్లల మోకాళ్ళు ముసలి వాళ్ళ మోకాళ్ళల్లా ఎలా ఉంటాయో అలా ముడతలు పడిపోయిన మోకాళ్ళతోటి సన్నని కాళ్ళు, ఇంతంత పెద్ద పెద్ద పాదాలు తమలపాకుల్లో ఒడిలిపోయి ఆ సత్యదండం పట్టుకుని కమండలం పట్టుకుని ఆయన నడిచి వెళ్ళిపోతుంటే అంత వేగంగా ఏ అందం ఉందని మీరు ఆయన అలా చూడగలరు. కానీ మీరు పసిపిల్లలకి చూపించండి, అలా ఉండిపోతారు. ఆ కాంతి ఆయన ఒక వీడియోలో ఒక దృశ్యంగా చూస్తున్నప్పుడు నడుస్తుంటేనే ఆకర్షిస్తే, ఆయన బయట నడిచినప్పుడు ఎలా ఉండి ఉంటుంది 90 ఏళ్ల వయస్సులో కూడా. బాహ్యంలో క్షీణించిపోయారు, ఆంతరమునందు ఆ కాంతి అటువంటిది, ఈశ్వర తేజస్సు, ఆ ద్యుతి అటువంటి. ఆ ద్యుతి సూర్యుడి కాంతితో సరిపోయింది. సూర్యుడు దిగొస్తున్నాడు అనుకున్నారు. అది భగవదుపాసన శక్తి యొక్క గొప్పతనం. అది సనాతన ధర్మంలో భగవదుపాసన చేసి తరించిపోమన్నారు. కాబట్టి విస్మీర మనస్కులై జనులు విచ్చి నిజద్యుతి చూచుచుండగా నారదుడి గుజించ గగనంపున నుండి సురేంద్ర మందిర స్ఫార విలాస హాసయగు పార్థు గృహంబునకున్ ప్రియంబున. దేవేంద్రుడి యొక్క మందిరాన్ని కూడా తృణీకరించగలిగినటువంటి, హాస్యాస్పదం చేయగలిగినటువంటి అంత వైభవంతో కూడుకున్న ఆ మయసభని చూడడానికి నారదుడు పైనుంచి కిందకి దిగొచ్చాడు. నారదుడు చూడటానికి వచ్చాడు. నాకు ఒక్కటి చెప్పండి, నారదుడికి వైసభని చూడవలసిన అవసరం ఏంటి? ఆయనకి ఏమైనా ఉందా అవసరం? ఆయనకి ఏం లేదు. ఆయనకి ఎందుకు? దానికి మణులు తాపడం చేస్తే ఆయనకి ఎందుకు? మాణిక్యాలు తాపడం చేస్తే ఆయనకి కావలసింది ఒక్కటే, శ్రీ మహావిష్ణువు నారాయణ శబ్దం. నారాయణుడు అంతటా ఉన్నాడు. ఎక్కడ దేని ఎందు ఏ ప్రకాశవంతమైన లక్షణం ఉన్నా ఆ ప్రకాశవంతమైన విభూతి ఎందు ఆయనకి నారాయణుడు గోచరిస్తాడు. అయినప్పుడు ఆయనకి మయసభ బాహ్యమునందు అందమైనదని చూడడానికి వచ్చిన వాడు కాడు. ఈశ్వరుని యొక్క తలంపు నెరవేరడానికి ఏదో కారణానికి కిందకి దిగొచ్చాడు. ఆయన రావడమే భారతాన్ని బలుపు తిప్పుతుంది అని గుర్తు. లేకుండా ఆయన రాడు. అంతటి ద్యుతివంతుడు మయసభని చూడడానికి రావడం ఏంటి? కాబట్టి ఇప్పుడు ఆయన దిగొచ్చాడు. ఎవరు పరుగు పరుగున పెడతారు? ఆయనే వెళ్ళి అడుగుతాడా, ఆయా లోపలికి పెడతానంటే ఒకసారి చూస్తానండి. మహానుభావుడైన నారద మహర్షి వచ్చాడంటే ధర్మం తెలిసి ఉన్న ధర్మరాజు గారు తమ్ముళ్లతో ద్రౌపదీదేవితో పరిగెత్తురాడు. కాబట్టి పరుగు పరుగున వచ్చాడు. నారద మహర్షికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు. ఆయన్ని సేవించాడు. మయసభని చూతురు గాని రెండన్నాడు, లోపలికి తీసుకెళ్ళాడు. ఇక మయసభని చూపించాలి. వాళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుకోవాలి. ఇది మీరు మహాభారతాన్ని వినడం అంటే దానికోసం వినాలి. ఎవరు వచ్చినప్పుడు ఏం మాట్లాడతారో వారు మాట్లాడినప్పుడు మీరేం వినవలసి ఉంటుంది. దీనికి మానసికంగా ఎవడు సిద్ధపడతాడో వాడే శిష్యుడిగా పాత్రత ఉన్నవాడు. గురువు గారు వచ్చారు. గురువు గారు దేని గురించి మాట్లాడతారు? గురువు గారు భగవత్ సంబంధం గురించి మాట్లాడతారు. ఆయన నీ ఇంటికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఏదో నీ ఇంటికి అవసరమైన విషయం ఏదో ప్రస్తావిస్తారు. దానికోసం నువ్వు ఎదురు చూడాలి. అంతేకాని ఆయన దృష్టిపథం చెదిరిపోయేటట్టుగా వీడికి చెప్తే మాత్రం తలకెక్కుతుందా ఆయన అని ఆయన లేచి వెళ్ళిపోయేటట్టుగా నువ్వు మాట్లాడడం మొదలెడితే, నీకు ఏది అవసరమో, నీ కీర్తికి ఏది కారణమో, నువ్వు ఎలా ఉండాలో, ఎప్పుడు ఏది తెలియాలో అది ఉదాహరుడు నీకు చెప్పేవాడు గురువు. నారదుడు వచ్చి ధర్మరాజు గారి దగ్గర కూర్చున్నాడు. ధర్మరాజు గారు కూర్చున్నాడు. ఒక్క మాట ధర్మరాజు గారు మాట్లాడలేదు. అయ్యా కులాసాగా ఉన్నారా? ఈ మధ్యనే మయసభ కట్టామండి అంటే మేమేం అడగలేదండి. మయుడు వచ్చి అడిగాడండి, మయుడిని మా తమ్ముడు రక్షించాడులేండి. ఈ కథంతా ధర్మరాజు గారు ఏమీ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? అది ఆయనకు అనవసరం. ఒకటి, ఆయన ఇవన్నీ చెప్పినా దానికి ఏం పెద్ద ఇష్టపడడు. రెండు, ఆయనకి తెలియకుండా ఉంటుందా?
ఆయనకి తెలియనిది నేను చెప్తేనే తెలియవలసినది ఒకటి ఉందా? ఆయన అడిగితేనే చెప్పాలి. ఆయన ఏదైనా చెప్తే నేను వినాలి. ఆయన చెప్పే వరకు నేనెందుకు అడగాలి? నేనేమడగాలో అది ఆయన నాకు ఆ అవకాశం ఇచ్చినప్పుడు అడుగుతాను. ఆయన నువ్వు మాట్లాడచ్చు అన్నట్టు అవుతాడు, అప్పుడు మాట్లాడతాడు తప్ప ఇప్పుడు నేను మాట్లాడకూడదు. అది శిష్యధర్మం, అది నేర్చుకోవాలి ధర్మరాజు గారి దగ్గర. అది ఆయన గౌరవం అంటే, అది మర్యాద అంటే. నారదుడు వచ్చి కూర్చుంటే ధర్మరాజు గారు కూర్చుంటారు. ఇప్పుడు నారదుడు మాట్లాడాలి. నారద మహర్షి మాట్లాడితే ఏం మాట్లాడతారు? ఇవిడ మైసభ కట్టాక అని మొదలు పెడతారా? మొదలు పెట్టరు. అప్పటికి ధర్మరాజు గారికి ఏది చెప్పాలో అది చెప్తారు. అప్పటికి ధర్మరాజు గారికి ఏం చెప్పాలి? అర్ధరాజ్యం పంచుకుని రాజుగా కూర్చున్నాడు. అప్పుడే కొత్తగా రాచరికం స్వీకరించాడు. ధార్మికమైనటువంటి పరిపాలన ఎలా ఉండాలో చెప్పాలి గురువు గారు వచ్చినట్టు కదా. భూపసభాంతరాళమున పుష్కళమర్చదురత్వ మాజి మహాపటు శక్తియు యశమునందరురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళి అంటాడు భర్తృహరి. ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడాలో అది మాట్లాడాలి, అంతేకాని ఒక చోటుకి వెళ్ళి అక్కర్లేని ఇంకొక విషయం మాట్లాడకూడదు. కాబట్టి ఆయన ఏది మాట్లాడుతాడు అని ధర్మరాజు ఎదురు చూస్తున్నాడు. చెప్తున్నారు నారద మహర్షి, ధర్మ విదుండవై, అది ఆయన మొదటి మాట. ధర్మం అదే కదండి, సమస్త వాంగ్మయాన్ని పిండేస్తే రెండే అక్షరాలు ధర్మం. ఆ ధర్మము కొరకే సమస్తం. అది పక్కన పెడితే మిగిలిందంతా అనవసరం, లొల్లి. ఆ ధర్మాన్ని వదిలిపెట్టి నువ్వేం చెప్దామనుకున్నా అనవసరమే. ఆ ధర్మం చెప్తావా చాలు. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుర్భవతి. ఒక్క మాట వినడానికి చాలు, ఒక్క మాట ఆచరించడానికి చాలు, తరించిపోతాం. ధర్మ విదుండవై ధర్మార్థ కామంపు లొండుంటి బాధింపకుండా ఉచిత కామ విభక్తములుగా లీల సేవించితే. ఎంత పెద్ద ప్రశ్న అడిగాడో చూడండి. ఏమయ్యా, పురుషార్థములని ఉన్నాయి కదా 4, మోక్షం అలా అట్టిపెట్టు. ధర్మ అర్థ కామములు దేశము కాలము అన్న రెండిటి యందు ఒకదానినొకటి బాధింపకుండా అనుభవిస్తున్నావా అని అడిగాడు. అంటాడా ధర్మరాజు? ఈ ప్రశ్నకి ధర్మరాజు జవాబు ఏమిటి అన్నదాన్ని బట్టి తర్వాత మాటలు చెప్పాలి. అంటే ఇంకోలా మాట్లాడాలి. బుద్ధి గడ్డిదిందా అని అడగాలి. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథా హి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది సీతమ్మ. అలా అడగవలసి ఉంటుంది. లేదు తలిలా ఊపితే ఇంకొకలా మాట్లాడవలసి ఉంటుంది. దేశము కాలము దృష్టిలో పెట్టుకొని ధర్మ అర్థ కామములు ఒకదానినొకటి బాధింపకుండా సమన్వయం చేసుకోవడం అలవాటైందా అని అడిగాడు. దేశకాలములను బట్టి అంటే ఒక దేశమునందు ఒక కాలమునందు ధర్మము ఒకటి ఉంటుంది, ఒక దేశమునందు ఒక కాలమునందు ధర్మము ఒకటి ఉంటుంది, ఇంకొకప్పుడు ఇంకొకటి ఉంటుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, బ్రహ్మముహూర్తం అయిందనుకోండి, తెల్లవారుసనం అయింది. ఆ దేశమునందు ఎక్కడైనా సరే, నువ్వు ఎక్కడ ఉన్నా సరే, ఆ కాలమునందు ధర్మం ఒక్కటే, ఈశ్వరారాధనమే. భగవంతుణ్ణి ఆరాధించాలి బ్రహ్మముహూర్తంలో. మధ్యాహ్నం అయింది, అర్థమును సంపాదించాలి, డబ్బు సంపాదించాలి. మధ్యాహ్నము డబ్బు సంపాదించామన్నారు కదా అని ధర్మాన్ని విడిచిపెట్టి సంపాదించకూడదు. ధర్మబద్ధమైన అర్థమును పొందాలి. ఖర్చు పగటిపూటే పెట్టాలి. పగటిపూట ఖర్చు పెట్టినప్పుడు నేను కష్టపడి సంపాదించింది కదా, నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతామని పెట్టకూడదు. ధర్మముతో ముడిపడేటట్టుగా ఖర్చు పెట్టాలి. ధర్మబద్ధమైన ఆర్జన, ధర్మబద్ధమైన వ్యయము. కాబట్టి కాలములకు తగినట్టుగా అర్థము, కాలములకు తగినట్టుగా కామము. సూర్యాస్తమయం అయిపోయిన తరువాత మనుష్యులు కామోపభోగాన్ని అనుభవించమని ధర్మశాస్త్రం. కాబట్టి ఆ కాలమును గుర్తిరిగి నువ్వు భార్యాసంగమని నిర్వహిస్తున్నావా? కామము ధర్మంతో ముడిపడుతోందా? అదుపు తప్పి ధర్మాన్ని విడిచిపెట్టి కామాన్ని అనుభవిస్తున్నావా? కామమప్పుడు అనుభవించిన ధర్మబద్ధము, అర్థం ఆర్జించిన ధర్మబద్ధము. ధర్మముతో ముడి విడిచిపెట్టకుండా దేశకాలముల యందు ముడి వేస్తున్నావా? దీని ముడి విప్పేసి దేని మానాన దాన్ని అనుభవించడం, ఆర్జించడం మొదలు పెట్టావా? ఆ కలుపుకోవడం నీకు అర్థం అవుతోందా ధర్మరాజా? అలా పాటిస్తున్నావా? అలా పాటిస్తే ధర్మమనందున్నావు, అప్పుడు ధర్మరాజు. ఆ ధర్మం పాటించగలుగుతున్నావా? అందులో నీకేం చీకాపు లేదుగా, నీకెక్కడ అయోమయం లేదుగా.
ఉందనుకోండి, నిస్సందేహంగా అడగాలి, గురువుగారు ఇక్కడే పెద్ద చిక్కొచ్చింది, ఇక్కడ ఎలా సమన్వయం చేయమంటారు అర్థాన్ని ధర్మాన్ని అడగాలి అన్నాడు ధర్మరాజు. అంటే దేశమునందు కాలమునందు ధర్మ అర్థ కామములను ఒకదానితో ఒకటి ఎలా ముడివేసి అనుభవించాలో అలాగే అనుభవిస్తున్నాను. అదే మోక్షమునకు హేతు. మోక్షమునకు హేతు ఇంకొకటి ఉండదు. అన్నం వండుకోవడానికి ఏం చెయ్యాలి? ఎవరైనా ఒకటే చెయ్యాలి. ఇవాళ రోజుల్ని బట్టి నేను చెప్పేది, కుక్కర్లో బియ్యం పోసి నీళ్లు పోసి మూత పెట్టి గ్యాస్కెట్ పెట్టి పైన వెయిట్ పెట్టి స్టవ్ వెలిగించి దాని మీద పెట్టాలి కాదు. అన్నం ఎప్పుడు ఉడికిందో కుక్కరే చెప్తుంది, కూతేస్తుంది. మోక్షం రావడానికి ఎవరైనా ఏం చేయాలంటే అదే చెయ్యాలి. దేశము కాలము ఈ రెండిటి యందు ధర్మ అర్థ కామములను ఎలా ధర్మానికి ముడివేసి అనుభవించాలో అలా అర్థకామములను అనుభవించి ఏం చేస్తే మోక్షము చేకూరుతుంది. అంతేగాని మోక్షానికి కొత్తగా ఏమీ ఉండదు. అగ్ని మీద అన్నం పచనమైపోయిందని కుక్కర కోత పూసినట్టు నీకు జ్ఞానం ఆవిర్భవించిందని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. నువ్వు శరీరం కాదు ఆత్మ అని ఎరుకలోకి వస్తుందనే మోక్షం. కాబట్టి అది నీకు వచ్చిందా ధర్మరాజా అని అడిగాడు. అడిగి సారమతి చేసి మానస శరీర రుజామణులకు సతతంబు ప్రతీకారములు చేయుచుండుదే యారగా వృద్ధోపసేవ ఔషధ సేవన్. ఎంత అద్భుతమైనటువంటి ప్రశ్న అండి. ఏమయ్యా, రుజావళులు అని ఉంటాయి, అనారోగ్యముల యొక్క గుంపులు, వరుసలు. ఆవళి అంటే వరుస, దీపావళి అంటే దీపముల వరుస అని వరుస. అవి ఏమిటంటే ఇలా వచ్చి అమ్మయ్య ఇక్కడతో పోయిందండి, ఇక నాకు జీవితంలో ఏమీ రాదనడానికి ఏమి ఉండదు. అక్కడకో మంది వేసుకున్నావు, అది తగ్గింది, ఇంకోటి ఉంది వెనకాల, అది వస్తుంది. ఇప్పుడు దానికి ఒకటి ఉంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువైంది, దానికి ఒకటి. మోకాళ్ళ నొప్పి వచ్చింది, దానికి ఒకటి ఉంటుంది. షుగర్ వచ్చింది, దానికి ఒకటి ఉంటుంది. బీపీ వస్తే దానికి ఒకటి ఉంటుంది. ఒక్కొక్కటి వస్తుంది, రుజావళులు వస్తుంటాయి. అలా భయపడిపోయి హడిలిపోకుండా ఉండాలి. అందుకని ఈ శరీరమునకు రోగములు వస్తాయన్న విషయంలో నీకు ముందు అసలు నమ్మకం ఉందా? ఏదో ఒకటి వచ్చేటప్పటికి నా కర్మండి అని మృత్పిండల్లా నేల మీద పడిపోతున్నావా? మట్టి ముద్ద నేల మీద పడిపోయింది అనుకోండి, ఇలా వాడికి ఏదో ఒకటి వచ్చింది, రాకుండా ఉంటుందా? దిక్కుమాలిన శరీరం అన్న తర్వాత నింద లేకుండా బుద్ధి ఎలా పోతుంది? ఏదో కారణం రాయాలా డెత్ సర్టిఫికెట్ లో? ఏదో ఒకటి ఆగిపోవాలా? అది ఏదో ఒకటి వస్తుంది ఆ శరీరానికి, వస్తుంది. వస్తే ఆపేస్తావా? పని చెయ్యగలిగినంత కాలం ఈశ్వర సేవ చెయ్యవలసిందే, ఉపయోగించుకోవలసిందే ఉన్న పనిముట్లన్నింటినీ. కాబట్టి శరీరం అన్న తర్వాత రుజావులు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి. దానికి ఔషధిని సేవిస్తున్నావా? ఏమంటే అలాగో పోతుంది కదండి, దిక్కుమాల శరీరం ఎందుకు వచ్చిన మందులండి అని వైరాగ్యం చెప్పకూడదు. శరీరము ధర్మమునకు సాధనము, ఇది లేకుండా నువ్వు ధర్మం చేయదు. అది బాగా పట్టుకోవాలి. ఇది పడిపోయిందనుకోండి, ఇక ధర్మం లేదు. ధర్మం చేయడానికి ఇది సాధనం, పనిముట్టు. ఇది ఉంటే కదా స్నానం, ఇది ఉంటే కదా సంధ్యావందనం, ఇది ఉంటే కదా ప్రవచనం. ఇది పడిపోతే ఏం చేస్తావు? మళ్ళీ వస్తుందని ఏమి నమ్మకం. అందుకని దీన్ని నిలబెట్టే ప్రయత్నం చెయ్యాలి. ఎప్పుడు జ్ఞానం వచ్చే తర్వాత ప్రారంభంగా శరీరాన్ని చూడడం వేరు. నటించకూడదు జ్ఞానివైనట్టు. అనంత తాను జ్ఞానివి కావాలి ఈశ్వర కృపతో. అప్పటి వరకు పరిశ్రమ. శరీరము వ్యాధిగ్రస్తమైంది, భయపడకు. ఔషధిని ఇవ్వడానికి ఈశ్వరుడే ఈ భూమి మీద తిరుగుతున్నాడు వైద్యుడి రూపంలో. ప్రథమో దైవ్యోభిషకు అంది ఎదుర్వేదం. పరమశివుడే వైద్యుడి రూపంలో తిరుగుతున్నాడు. నీ ఊళ్ళో అన్నీ నీకు తెలుసు, నీలో ఉన్నది నీకు తెలియదు, ఆయనకి తెలుసు. ఆయన చూసి ఏమీ బెగ్గబెట్టుకోకండి, ఇదో మాత్రం వేసుకోండి, రోజు చక్కగా ఉంటారన్నాడు. కాబట్టి ఈశ్వరుడే నీ పాపాన్ని అనుభవించడానికి రోగం పెట్టాడు. ఇప్పుడు భక్తిగా ఉన్నావు కాబట్టి ఆయన రూపంలో ఆయనకి కనిపెట్టేటటువంటి శక్తినిచ్చి విరగ్గొట్టడానికి ఔషధినిచ్చాడు. పాపాన్ని దానికి ఖర్చు పెట్టిన డబ్బులో పోగొట్టాడు. కాబట్టి శరీరమునకు వచ్చేటటువంటి రుగ్మతలకు లొంగిపోకుండా ఔషధములను సేవిస్తూ తగ్గించుకుంటున్నావా? శరీరమును నిలబెట్టుకోవాలి, ఇది ధర్మమునకు సాధనమన్న పూనికతో ఉన్నావా? రెండవది ఒకటి ఉంది, అది దీనికన్నా శక్తివంతం, అది మనస్సు. ఇది ఎంత బలంగా ఉండనివ్వండి, ఎంత ఆరోగ్యంగా ఉండనివ్వండి, ఒక్కొక్కడికి మనసుకి పిరికిత. పిడరాయిలా ఉన్నాడు కానీ ఏమంటే గుళ్ళోకి వెళ్ళొద్దాం వస్తారా వైకుంఠ ఏకాదశి, ఏమో ఏమైనా తనువు పడిపోతే లేని పని కూడా ఎందుకు వచ్చింది ఇద్దరు అంటాడు. మనసు పిరికిది, ఆయన ఎక్కడికి వెళ్ళడు, దేనికి పనికిరాడు. ఎందుచేత అంటే
మనసు వైక్లభ్యాన్ని పొందింది, మనసు బలహీనపడిపోయింది, దానికి జవం లేదు. శారీరకంగా బలం బాగా ఉడిగిపోయిన వాడు కూడా మనసు జవమున్నవాడైతే, మనసు బలం ఉన్నవాడైతే సమాజమునకు తన ఉద్ధరణకు తాను పనికొస్తాడు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ మాట. ఒకానొకప్పుడు ఒక మహానుభావుడు శ్రీరామాయణంలో ఒక ప్రత్యేకమైనటువంటి సర్గ ఒకటి చదువుకోవాలనుకున్నాడు. ఆయనకి ఎంత బలహీన పడిపోయిందంటే ఆయన శరీరం ఈ కను రెప్ప తనంత తాను పైకి లేవదు, అలా పడిపోయింది. ఇలా పైకి లేచి నిలబడదైంది. ఆయనకి చదువుకోవాలనిపించింది, వినడం కాదు, చదువుకోవాలని. ఆయన అన్నాడు శిష్యుల్ని, కనురెప్పలకు దారాలు కట్టి తల నుంచి వెనక్కి పెట్టండి, ఇలా లాగుతూ ఉండండి, రెప్ప పైకి వస్తుంది. నేను చదువుకుంటూ ఉంటాను, ఇలా అంటాను, నా కంటికి బాధ కలిగినప్పుడు రెప్పన నా దారం వదలండి, దిగిపోతుంది. మళ్ళీ కొంచెం వేడి తగ్గింది అనుకున్నప్పుడు ఇలా అంటాను, పైకెత్తండి, నేను అలాగే చూస్తూ చదువుకుంటూ ఉంటాను. ఆయన శరీరం లొంగిపోయింది, ఆయన మనసు లొంగలేదు, ఇంకా జవంతో ఉంది. ఆయన తనని తాను ఉద్ధరించుకుంటాడు. ఇంకా ఆ మిగిలిన క్షణాలు లేనివాడు ఎంత బలం ఉండనివ్వండి, వ్యాయామం చేసి తిని బలంతో ఉంటాడు. బలంతో ఉండడం ఎందుకు? బలం పోకుండా జాగ్రత్త పడ్డాడు. అది ఇంకా ఈశ్వర సేవకి పరోపకారానికి పనికిరాదు. కూర్చోవడం ఎందుకు? మళ్ళీ రేపు పొద్దున తిని వ్యాయామం చేయడానికి. ఎందుకది? ఏమైనా ఉపయోగం ఉందా దానివల్ల? ఏమీ లేదు. నోటి మాటతో ఉపకారం చేసిన మహానుభావులు ఉన్నారు. రెక్కలు కాలిపోయిన సంపాతి మాట సాయం చేశాడు వానరులు, రెక్కలు వచ్చాయి. మనసుకి కలిగినటువంటి వైక్లభ్యాలు ఉంటాయి. కుంగిపోయాడంటారు మనిషి కుంగిపోయాడండి. ఆయన ఎందువల్ల కుంగిపోతాడు? మనసు మీద తగిలింది దెబ్బ. ఎవడో మోసం చేశాడు, ఎవడో అనలాని మాట అన్నాడు, ఎవడో అగౌరవం చేశాడు, ఎవడో అధిక్షేపించాడు, ఎవడో అవమానించాడు, కుంగిపోయాడు. చాలా బాధపడిపోతున్నాడు. వెళ్ళి మాట్లాడాడు. ఏమిటో నీకొక్కడికే అవమానం జరిగినట్టు బెంగ పెట్టుకుంటావు ఏమిటో? లోకంలో అవమానమును పొందని వాడెవరైనా ఉన్నాడా? నువ్వంటే ఓర్వలేని వాడెవడో నీ మీద ఒక మాట అన్నాడు అనుకో, దానికంత కుంగిపోవడం ఎందుకు? నీ కర్తవ్యత నిష్టతో నువ్వు వెళ్ళిపో. నేను చేద్దామనుకున్నది త్రికరణ శుద్ధిగా చేస్తున్నానా లేదా? మానవమానములతో నీకేం సంబంధం? ఈశ్వరుడు అనుగ్రహించాడా లేదా? మీ గురువు గారు ఒప్పుకున్నారా లేదా? మీ గురువు గారి ఆశీర్వచనం నీకుంది. నాయనా నీ పథంలో నువ్వు నడు అన్నాడు మీ గురువు గారు. ఎందుకు నీకు ఇంకా భయం? ఏటయా అక్కర్లేని వాటికి అన్నిటికీ ఇలా నువ్వు అందరి మాటలు లెక్క పెట్టుకుంటూ పోతే అందరి మాటలకి ఎన్నిసార్లు చదివినబడిపోతావు? ఎందుకు మనకి వస్తాయి ఇంకా నువ్వు లే అన్నాడు. అంతే ఉద్యుక్తుడయ్యాడు. ప్రయత్నపూర్వకంగా వృద్ధుల దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి. వృద్ధులంటే ఎవరు? నేను అవమానించి మాట్లాడుతున్నానని మీరు అనుకోకూడదు. కేవలము వయసుడిగిపోయిన వారని కాదు, తమ అనుభవంతో తాము కూడా ఎన్ని కష్టాలు పడి ఉంచుకున్నామో చెప్పగలిగినటువంటి వారు. ఒరే ఎవడి జీవితం మాత్రం పూలపాంపురా, ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసా అని చెప్పగలగాలి. భీష్ముడి దగ్గరికి వెళ్ళి చెప్పారు, ఒక్క రాత్రి ఉపపాండవులందరూ చచ్చిపోయారన్నాడు. ఆయన ఒక్కొక్కటి చెప్పుకొచ్చాడు. రాజట ధర్మజుండు, సురరాజసుతుండట ధర్మి, శాస్త్రమోత్తీజకమైన గాంధీవము విల్లుయట, సర్వభద్ర సంయోజకుడు కృష్ణుడు సారథియట, ఉగ్రగదాధరుండు భీముడై యాజికి తోడువచ్చునట, ఆపద కల్గుటకి విచిత్రమో. ఎంత విచిత్రం చూశారా ఈశ్వరుడు యొక్క గొప్పతనం అంటే? ఇప్పుడు రాజు ధర్మరాజే, కౌరవులందరూ చచ్చిపోయారు. గాంధీవం పట్టుకున్న అర్జునుడు ఆయనకి తమ్ముడు, బ్రహ్మాండమైన గద పట్టుకు తిప్పుతూ ఉండేవాడు భీముడు ఆయనకి తమ్ముడు, సాక్షాత్తు కృష్ణ పరమాత్మ ఆయనకి చెలికాడు. 5 పాండవుల కొడుకులు ఒక్క రాత్రి చచ్చిపోయారు. ఆపద అన్న మాటకు అర్థం ఇదే. ఈశ్వరుడు ఇలా జరగాలనుకుంటే నీకు ఎన్నున్నా ఆగదురా, ఆపద కలుగుటకి విచిత్రమో అన్నాడు. మంచి మాట చెప్పగలిగినటువంటి పెద్దల దగ్గర ప్రయత్నపూర్వకంగా కూర్చోవడం అలవాటైతే నీకు మొట్టమొదటే వ్యాధి నిరోధక టీకా వేయించుకున్న వాడితో సమానం. ఎందుకని? పోలియో వచ్చాక పోలియోకి వైద్యం చేయించుకుంటే ఓ కాలు చచ్చుబడిపోతుంది. పోలియో రాకముందు పోలియో క్రిమిని శరీరంలోకి ఎక్కిస్తారు. పోలియో వ్యాధిని ఇవ్వగలిగిన క్రిమిని ఎక్కిస్తారు శరీరంలోకి. కాదు డాక్టర్? ఎందుకు ఎక్కిస్తారు అంటే రక్త కణాలకి అలవాటు అవ్వాలి. పోలియో క్రిములు లోపలికి వస్తే యుద్ధం ఎలా చెయ్యాలో, అవి యుద్ధం వాటికి తెలియదుగా. మొదట
కొద్ది శత్రువు వచ్చాడు, ఇవన్నీ కలిపి పోరాటం చేశాయి. ఈ పోరాటంలో జ్వరం వస్తుంది, పిల్లాడికి జ్వరం వస్తుంది. మరి పిల్లాడికి జ్వరం వస్తుందని పోలియోటి చుక్క వేయించకపోతే రేపు పొద్దున కాళ్ళు చచ్చిపడిపోతాయి, వాడు డేకుతాడు. ఇప్పుడు జ్వరం వచ్చింది, కానీ వాడికి పోలియో క్రిములను ఎదుర్కోవడం వచ్చేసింది కాబట్టి రేపు ఎప్పుడైనా వాడిలోకి పోలియో వ్యాధిని కల్పించగలిగినటువంటి సూక్ష్మాంగజీవులు వెళ్ళిపోయినా వాడికి ఇక పోలియో రాదు. పోలియో వస్తుందేమోనని టీకా వేయించుకున్నట్టు ప్రయత్నపూర్వకంగా పెద్దల దగ్గరికి వెళ్ళి కూర్చుని వాళ్ళ మాటలు వినడం నేర్చుకుంటే జీవితం అంటే ఎలా ఉంటుందో, ఉత్థాన పతనములు ఎలా ఉంటాయో, ఎలా నిగ్గుకు రావాలో, ధర్మాన్ని ఎలా పట్టుకోవాలో, భగవంతుని యందు భక్తి ఎందుకు చెడకూడదో, మనుష్య జీవితం అంటే ఎలా ఉంటుందో ఆ మాటలు మనసులో బాగా నిలబడితే ప్రతిదానికి తత్తరపడిపోయి అటు ఇటు అయిపోయి కదిలిపోయి అశాంతికి గురైపోయి 10 మందిని అశాంతి పెట్టాడు. తాను స్థిరంగా నిలబడి శాంతిగా ఉంటాడు, 10 మందిని శాంతి యందు నిలబెడతాడు. ఇంకంతకన్నా ఏం కావాలో ఈ ధర్మరాజా? అందుకని ఈ రెండిటికి వైద్యం ఎప్పుడూ చేయించుకుంటున్నావా? శరీరానికి వైద్యం ఔషధంతో చేయించుకుంటున్నావా? మనసుకి కలిగేటటువంటి రుగ్మతను పోగొట్టుకోవడానికి ప్రయత్నపూర్వకంగా పెద్దలను ఆశ్రయించి కూర్చుని వింటున్నావా? నారదుడు చెప్తుంటే వినడంలోనే అర్థం అవ్వట్లా ధర్మరాజుకి అలవాటు ఉందని. కాబట్టి ఏమీ పని లేక రిటైర్మెంట్ అంతా అయిపోయిన తర్వాత బాగా సీనియర్ సిటిజన్లకి 1% ఇంట్రెస్ట్ ఎక్కడ ఎక్కువ ఇస్తారో అందులో డిపాజిట్లన్నీ వేసేసిన తర్వాత ప్రవచనం విని ఏం ఆచరిస్తావు? అప్పుడు కాదు ప్రవచనం. నువ్వు కార్యరంగంలో ఉండగా వైక్లభ్యాలకి గురైపోకుండా ఉద్ధానపతనముల యందు ఊంచుకుని నిలబడి కర్తవ్యతానిష్టతో నిలబడడానికి కావలసినటువంటి అధ్యవసాయముతో కూడిన బుద్ధిని ప్రకాశింపచేసుకోవడానికి పెద్దలను ఆశ్రయించి మంచి మాటలు వినాలి. లేనినాడు ఎక్కడి నుంచి వస్తుంది ఆ బుద్ధి రమ్మంటే? కాబట్టి అలా వింటున్నావా ధర్మరాజా అని నువ్వు నీ దగ్గర ఉంచుకునేటటువంటి ఉద్యోగుల విషయంలో గుణము సమర్థత ప్రధానంగా ఉత్తమమైనటువంటి వారిని, మధ్యములైన వారిని, అధములైన వారిని నిర్ణయం చేసుకుంటున్నావా? గుణము సమర్థత ప్రధానమై ఉండాలి. ఎవడు అత్యంత గుణవంతుడో, ఎవడు అత్యంత సమర్థుడో వాడిని ఉత్తమమైన పదవిలో పెట్టాలి. ఎవడు అంత సమర్థత లేనివాడో వాడు మధ్యమమైనటువంటి పదవిలో ఉండాలి. ఎవడు అంత సమర్థత లేనివాడో వాడు అసమర్థమైనటువంటి పదవిలో ఉండాలి. పైవాడు లాగితే వీడు వెళ్ళగలిగితే చాలు, పరిగెత్తితే చాలు. ఇంజన్ పరిగెడితే పరిగెత్తడం భోగికి వస్తే చాలు, ప్రతి భోగి ఇంజన్ అక్కర్లేదు. కాబట్టి ఒక్క ఉత్తముడు ఇంజన్ ఒక్కటి ఉంటే చాలు, రైలు అంతా తిరుపతి వెళ్ళిపోవు. అన్ని భోగిలే అయితేనే ప్రమాదం, కాకినాడలోనే ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఏది ఉంచాలో ముందు నీకు తెలిసి అలా ఉంచుతున్నావా? వాళ్ళని అలా ఉంచి వాళ్ళని ఆయా పదవులలో ఉంచి పరిపాలన చేస్తున్నావా? అది నీకు వచ్చిందా? అసలు ముందు నీకు ఈ లక్షణం వచ్చిందా ధర్మరాజా? రాజ్య పరిపాలన అలా చేస్తున్నావా అని తమ తమ కనియడు తరిజీతము గానక నవయు భటుల దౌర్గత్య విషాదము లేలిన వానికి అవశ్యము ఎగ్గునరించు అతడు శక్రుండైన. ఏమయ్యా, నీ దగ్గర ఉద్యోగంలో చేరిన వాడు అవసరమైతే యుద్ధంలో తన ప్రాణాలను వదిలేస్తాడు ప్రభువు కోసం. సైనికులు ఉంటారు, ప్రభుత్వం పక్షాన, దేశం పక్షాన యుద్ధం చేసి ప్రాణాలు విడిచిపెట్టేస్తారు. ఇక్కడే ఈ పోలీస్ క్వార్టర్స్ లోనే ఉన్నటువంటి ఎంతో మంది రక్షక భటులు తమ శరీరాన్ని విడిచిపెట్టేసిన వాళ్ళు ఉన్నారు సమాజ రక్షణ కోసం. అలా విడిచిపెట్టేసినప్పుడు వాడు చనిపోయాడని ఉదాసీనుడవై ఊరుకుంటున్నావా? నిన్ను నమ్ముకుని నువ్వు మార్చ్ అంటే పరిగెత్తుకెళ్లి తుపాకీ గుండ్లకు పడిపోయిన వాడి భార్యాబిడ్డల్ని చూడడం నా కర్తవ్యమని వాళ్ళ భార్యాబిడ్డలు ఏడవకుండా వాళ్ళకి కావలసిన సంబారాల్ని, జీతాల్ని అందిస్తున్నావా? వాడు అంత కష్టపడి ఉద్యోగం చేస్తే అన్నం తినడానికి లేకుండా వాడికి వేల పట్టున జీతం ఇవ్వకుండా ఏడిపిస్తున్నావా? అలా చెయ్యకు సుమా, చాలా తప్పు. జీతం ఇవ్వకుండా మార్చడం పరమ ప్రమాదకరం సుమా. ప్రభువు మీద విరక్తి కలుగుతుంది, విప్లవ బుద్ధి కలుగుతుంది. నీ మీద ఎవరికి విశ్వాసం ఉండదు. ఎవరికి ఎప్పుడు జీతం ఇవ్వాలో అప్పుడు అందరికీ జీతం ఇస్తున్నావా? యుద్ధంలో మరణించిన వారి కుటుంబాలు దరిద్రంలో ఉండిపోకుండా వాళ్ళ కళ్ళ నీళ్లు తుడిచి వాళ్ళు సంతోషంగా ఉండేటట్టు ఆయన పడిపోయినా మా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదరిస్తోందని 10 మంది సంతోషించేటట్టుగా మార్గదర్శకంగా ఉండేటట్టుగా నువ్వు నిలబెట్టగలుగుతున్నావా?
అలా నీ దగ్గర పనిచేసే ఉద్యోగుల యొక్క యోగక్షేమములను నువ్వు చూడగలుగుతున్నావా? హీనులకు కర్షకులకును భూనత ధాన్యంబు బీజములు వణిజులకు మానుగ శతైక వృద్ధి అనూనముగా రుణములిత్తే ఉత్తమ బుద్ధి. దరిద్రులైనటువంటి వాళ్ళు, బలహీనులైనటువంటి రైతులు ఉంటారయ్యా దేశంలో. ఆ రైతుకి భూ కమతం ఉంటుంది, నాగలుంటుంది, ఎద్దులుంటాయి, కానీ అతనికి మళ్ళీ తెచ్చి అక్కడ పంట పండించడానికి వేయవలసినటువంటి ధాన్యపు గింజలు కూడా విత్తనాలుగా దొరకవు. ఎందుకంటే ఉన్న కమతమా చిన్నది, ఆ కమతం మీద వచ్చిన గింజల తన భోజనానికి సరిపోతున్నాయి. మళ్ళీ తొలకరి పడే వేటికి విత్తనాలు వేద్దామంటే కాసిన గింజలు దాచుకోవడానికి కూడా సమర్థుడు కాడు. అందరూ డబ్బెట్టే కొనాలనకుండా ఈ గింజలు వేస్తే తప్ప వాడు బ్రతకలేడు. కాబట్టి అటువంటి వాళ్ళెవరో నువ్వు కనిపెట్టి వాళ్ళకి ఉచితంగా విత్తనాలు ఇస్తున్నావా? విత్తనాలు ఒక్కటి ఉచితంగా తినడానికి కావలసిన పంట వాడు తెచ్చుకుంటాడు. వాడికి పెట్టడం నువ్వు అలవాటు చేయకు. వాడికి విత్తనాలు కష్టపడడాన్ని మాత్రం పక్కకి తీసేయకు. వాడు కష్టపడి వాడిని బతకండి. వాడికి కష్టపడడానికి ఎక్కడ ఏది ప్రాథమికంగా తక్కువ అది నువ్వు అందించు. అలా విత్తనాలు ఇస్తున్నావా? ఆ రోజుల్లో మాట్లాడేటండి మహానుభావుడు నారదుడు. రాజ్య పరిపాలన అంటే సంఘ సంక్షేమము అంటే సంక్షేమ ప్రభుత్వము అంటే ఎలా ఉండాలో, ఎటువంటి నియామకాలు ఉండాలో, ప్రభువు ఎంత సమర్థుడై ఉండాలో నారద మహర్షి ఆ రోజున ధర్మరాజు గారికి చెప్పాడు. విన్నాడు ధర్మరాజు. కాబట్టి వర్తకులు ఉంటారు, వారికి 100కి రూపాయి వడ్డీకే అప్పులు ఇస్తున్నావా అని. ఎవరికి ఇవ్వాలంటే 100కి రూపాయి వడ్డీకి? వర్తకులకు ఇమ్మన్నారు. ఎందుకని? ఊరు తదస్య యద్వైశ్య. పైన శరీరం ఎంత బలిష్టమైనదైనా అయి ఉండొచ్చు, కింద కాళ్ళు ఎంత అందంగానైనా ఉండొచ్చు. తొడలు తోటకూర కాడల్లా ఉన్నాయనుకోండి, ఏం నిలబడతాడు? తొడలు బలంగా ఉండాలి. తొడలు బలంగా ఉంటే ఈ కింద వాటి మీద ఈ పైదాన్ని నిలబెట్టి గమనం ఉంటుంది, కదులుతుంది. వర్తక వాణిజ్య రూపంగా ప్రజలకు కావలసినవి ప్రజలకు అందించి ముడి సరుకులను కొని వాటిని కావలసినటువంటి వినిమయాత్మకమైన వస్తువులుగా ఉత్పాదన ప్రక్రియ యందు సిద్ధహస్తుడై వ్యాపారం చేయగలిగినటువంటి జన్మత అటువంటి నైపుణ్యమును పొందినటువంటి వాడు వర్తకుడు. వర్తకుడిని నిలబెడితే కదూ సమాజం వృద్ధిలోకి వస్తుంది, 10 మందికి ఉద్యోగాలు దొరుకుతాయి. అందుకని అటువంటి వారిని వృద్ధిలోకి తేవడానికి 100కి రూపాయి వడ్డీకి అప్పులు ఇస్తున్నావా? అది ఆనాటి మార్గదర్శనం. సమాజ పరిపుష్టిని కాంక్షించి మాట్లాడారు. కాబట్టి అలా ఇస్తున్నావా అప్పు? పంగుల మూకాంధుల వికలాంగులను అబాంధవుల దయం బ్రోతే భయార్తుం గడిది శత్రునైనను సంగర రంగమునగాత శరణంబనిన. ఓయ్ ధర్మరాజా, కొంతమందికి ఏదో కొంత ఇచ్చి వాళ్ళు బ్రతకాలని నువ్వు కోరుకోకూడదు. కష్టం చేసి వాళ్ళు అసలు కష్టం చెయ్యడం అన్న మాటకి ఇహ పనికిరారు. ఎందుకని? సమాజంలో వాళ్ళు మోసపోవడానికి, కష్టపడడానికి పనికిరాని రీతికి దగ్గరగా ఉన్న వాళ్ళు విధి చేత అలా నిర్ణయింపబడ్డారు వాళ్ళు. అందుచేత నువ్వు దయతో చూడాలి వాళ్ళని. ఎవరు? పంగుల కుంటి వాళ్ళు ఉంటారు, 2 కాళ్ళు లేనివాడు. వాడు ఏమి చేయగలడు? వాడు ఏమి చెయ్యలేడు. వాడు ఏమీ చెయ్యలేడు అని నువ్వు అనకూడదు. వాడు కూడా సంతోషంగా ఉండేటట్టు నువ్వే చూడాలి. ఎందుకని? ఒక కుటుంబంలో తండ్రికి కాళ్ళు లేని కొడుకున్నా తను బతికున్నన్నాళ్ళు ఆ కొడుకు తండ్రి చూస్తాడు. కానీ ఆ తండ్రికి బెంగ మిగిలిపోకూడదు. నా తర్వాత వీడి బతికేమిటి, వీడు నాకన్నా ముందే వెళ్ళిపోతే బాగుండని ఏడవకూడదు తండ్రి. నా ప్రభుత్వం ఉంది, నా ప్రభు ఉన్నాడని నమ్మి బ్రతకగలగాలి. అలా నువ్వు వాళ్ళని ఆదరిస్తున్నావా తండ్రిలా? ఆ దయని ఎందుందా? ఆ పరిపాలనా నిర్వహణ ఎందున్న కరుకుతనం సంక్షేమ కోణంలో చూసేటప్పటికీ ఆర్ద్రమై మెత్తపడిపోతుందా నీ మనసు? అలా చూడగలుగుతున్నావా ధర్మరాజా? మూకాంధుల, మూగి వాళ్ళు ఉంటారు, నోట మాట లేని వాళ్ళు. పాపం వాళ్ళ జేబులో ఎత్తుకుపోయినా వాడి మెడలోని లాగేసినా వాడు అలవలేదు. వాడికి తీసుకొచ్చి ఎన్నో పెట్టడం కాదు, వాడు తిని సంతోషంగా ఉండేటట్టు నువ్వు శ్రద్ధ తీసుకోవాలి.
కాబట్టి మూక అంధుల కళ్ళు లేని వాళ్ళు ఉంటారు, ఎంతటి ప్రమాదానికైనా లోనైపోతారు, ఎంత తేలిగ్గానైనా మోసపోతారు. అటువంటి వాళ్ళని నువ్వు కంటికి రెప్పవై కాపాడాలి సుమా ప్రభువు. అలా కాపాడుతున్నావా? వికలాంగులను, శరీరమునకు ప్రధానమైన అంగముల యందు వైక్లభ్యం ఉన్న వాళ్ళు ఉంటారు, అటువంటి వికలాంగులను, అబాంధవుల, నా అన్న వాళ్ళు లేని వాళ్ళు ఉంటారు, ఎవ్వరూ లేరు ఒక్కొక్కడికి. అబాంధవుల, అనాథ అన్న శబ్దం వాడాలి. ఇక్కడ వచ్చింది సంస్కృతిలో తేడా. అబాంధవులు ఉంటారేమో, అనాథలు లేరు సమాజం. ఎందుకో తెలుసా? అనాథ అన్నవాడు ఒకడుంటే పరమేశ్వరుడు అన్నవాడు ఉండడం అవసరం. ఆయన అనాథనాథ సర్వజ్ఞ, అనాథలకు నాథుడు వాడు ఉండగా ఎవడనాథ ఈ ప్రపంచంలో? ఎవ్వడూ అనాథ కాడు, అందరికీ వాడు ఉన్నాడు. వాడు ఉన్నప్పుడు అందరూ సనాథులు, ఎవ్వరూ అనాథ కారు. అనాథ అన్న మాటే లేదు. అనాథ అన్న మాట వర్తిస్తే పరమేశ్వరుడికి ఒక్కడికే వర్తిస్తుందేమో అన్నాడు ఒక గడుసుకని. ఆయనకి తల్లి లేడు, తండ్రి లేడుగా, అందుకని ఆయన్ని చూడడానికి ఇంకోటి లేడు కాబట్టి ఆయనే అనాథేమో అని ఆయనే నాలుగు కలుచుకుని అన్నాడు. కాదు ఆయన్ని చూడడానికి అమ్మవారు ఉంది, అమ్మవారిని చూడడానికి ఆయన ఉన్నాడు. కాబట్టి అసలు ఈ లోకంలో అనాథ అన్న మాట అన్వయం అయ్యేవాడు ఎవడూ లేడు. ఆ మాట ఎందుకు వచ్చిందో అర్థం కాలేదన్నాడు. అంటే ఎవడో పనికి మాలిన వాడైతే ఆ మాట పెట్టాలి, బుద్ధున్న వాడెవడో ఆ మాట వాడకూడదని దాని అర్థం. అబాంధవులు ఉంటారు తప్ప అనాథలు ఉండరు. నువ్వు అనాథమేట్రా, మాటే లేదంటే నువ్వు అవతల వాడికి ఉత్సాహం వస్తుంది. ఇక్కడ అనాథలు ఉంటారంటే లోపల ఉన్న వాళ్ళు ఎంత సిగ్గు చెందుతారు. అనాథలే, అబాంధవులు అంటే బంధువులు లేని వాళ్ళు. వాడి దురదృష్టం. వాడికి తండ్రి వెళ్ళిపోయాడు, తల్లి వెళ్ళిపోయింది, తోడబుట్టిన వాళ్ళు అన్నవాళ్ళు లేరు. వాడికి ఆయన మా దేహబంధువు అని చెప్పేవాడు ఎవరు లేడు. కాబట్టి నేను ఉన్నానని చూడ్డానికి తండ్రిలా ప్రభువు. ప్రభువే తండ్రిలా ఉంటే అందరూ తనవాడు. అందుకని వాళ్ళని చూస్తున్నావా? అది భారత భాష. దీనికి ఎప్పుడు మనం దూరం అయ్యామో అప్పుడు పాశ్చాత్య సంస్కృతికి దగ్గరయ్యాం. ఎక్కడ దగ్గరయ్యామో అక్కడ అహంకారాలు వచ్చాయి. మిగిలిన మాటలు నాకు. కాబట్టి పంగుల, మూకాంధుల, వికలాంగులను, అబాంధవుల దయం బ్రోతే. పరిపాలన యందు ఇలా వేలు చూపించవలసిన చోట చూపించి కఠినంగా ఉండవలసిన నువ్వు ఇటువంటి వాళ్ళని చూసేటప్పటికి మాత్రం దయతో తడిసి ముద్దయిపోయిన బట్టలా అయిపోతున్నావా? దయతో చూస్తున్నావా? భయాత్తుం గడిది శత్రునైనను సంగర రంగమునగాత శరణంబలినం. ఎంతటి భయంకరమైన శత్రువైనా, నువ్వు ఎంతో కాలం నుంచి వీడు దొరికితే బాగుండని ఎదురు చూస్తున్న శత్రువైనా సరే ఉన్నాయా అన్న మాటకు అర్థమేమిటి? అలా జాగ్రత్తగా అలవాటు చేసుకుంటున్నావా? నిన్ను నువ్వు పరిశీలించుకుంటున్నావా? దీనికి దూరంగా జరిగిపోతే ఎవరికో ప్రమాదం అనుకోకు, ప్రభువుగా ఉండడానికి యోగ్యత నువ్వు కోల్పోతున్నావు. అందుకని నిన్ను నువ్వు పరాకుగా పరిశీలించుకుంటున్నావా ధర్మరాజా? ఇన్ని అద్భుతమైన విషయాలు అడిగాడు మహానుభావుడు. అబ్బో ఎదర మాట్లాడతాడు, ఏమి అద్భుతమైన విషయాలు మాట్లాడతాడో నారద మహర్షి. ఆయన మాట్లాడిన తర్వాత అసలు నారద మహర్షి వచ్చిన ప్రధాన ప్రయోజనం ఎక్కడో, భారత కథ ఎక్కడ పెద్ద మలుపు తిరిగిపోయిందో రేపు సాయంకాలం 6:30 ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను కృష్ణ భగవానుడి అనుగ్రహంతో. మంగళాకాశరపరై పదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా పరామం విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ.